ఈ అమర్నాథ్ కథ వింటే మీరు కూడా అమరులవుతారు అని మీకు తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుడితో, స్వామి మీకు మరణం అనేది లేదు కదా, మీరు అమరులు కదా, అసలు మీకు అమరత్వం ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు శివుడు, ఈ అమరత్వం రహస్యం చెప్పాలి అంటే మన చుట్టుప్రక్కల ఎవరు ఉండకూడదు పార్వతి, ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అమర కథ ఎవరు విన్నా కూడా వాళ్ళు కూడా అమరులైపోతారు అని హిమాలయాలలో ఉన్న ఒక గృహ లోపలికి బయలుదేరారు. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన వాహనం అయిన నందిని కూడా ఒక ప్రదేశంలో వదిలి, నేను పిలిచేంత వరకు నువ్వు నా వద్దకు రావద్దు అని చెబుతాడు. ఆ ప్రదేశాన్ని మనం ఇప్పుడు పెహల్గాం అని పిలుస్తున్నాము. అలానే చంద్రుడిని చందన్వారిలో, సర్పాన్ని శేషనాగు చెరువులో, అలాగే ఆయన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచతరణి దగ్గర విడిచిపెడతాడు. అలా అన్నిటినీ వదిలేసి పార్వతీదేవితో కలిసి గృహలోపలికి వెళ్లి గట్టిగా డమరకాన్ని మోగిస్తాడు. చుట్టుప్రక్క ఉన్న మూగజీవులు అన్ని దూరంగా పారిపోతాయి. గృహలో ఉండే పక్షులు కూడా బయటికి పారిపోతాయి. ఆ తరువాత కాల అగ్నిని సృష్టించి గృహ చుట్టూ మంటలు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే పొరపాటును కూడా లోపలికి ఎవరు రాకూడదు అని. గృహలో పార్వతీదేవితో కూర్చొని ధ్యానంలోకి వెళ్లి పార్వతీకి అమర కథని చెప్పడం మొదలు పెడతాడు. మొదట్లో పార్వతీదేవి ఆసక్తితో వింటుంది. కానీ కథ చివరిలో పార్వతీదేవి నిద్రలోకి వెళ్లిపోతుంది. ఆమె మొత్తం అమర కథని వినలేదు. కానీ ఆ గృహలోని ఒక పక్షి 2 గుడ్లు పెట్టి ఉంటుంది. శివుడు ఢమరకం మోగించినప్పుడు ఆ శబ్దానికి ఆ గుడ్లు పగిలి ఉంటాయి. అలా శివుడు అమర కథని చెప్పినప్పుడు కథ మొత్తం ఆ 2 పావురాలు వింటాయి. శివుడు కోపంతో త్రిశూలాన్ని వదులుతుండగా ఇవి అమరులు కదా అని ఏమీ చేయలేక అక్కడ నుండి వెళ్లిపోతాడు. శివుడు అమర కథ చెప్పిన గృహను ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాము. ఇక్కడ మంచుతో స్వయంభుగా ఒక హిమలింగం వెలిసి ఉంటుంది. ఇప్పటికీ కూడా ఆ 2 పావురాలు ఆ గృహలోనే ఉంటూ ప్రతిరోజు ఈ హిమలింగాన్ని దర్శించుకుంటాయట. మీరు ఎప్పుడైనా అమర్నాథ్ గృహకి వెళ్లారా? కామెంట్ చేయండి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ్.